వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ చరణం. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. మరొకసారి యోబు గ్రంథంలో నుండి జీవితంలో జరిగే అనేకమైన సంఘటనలు, జీవితంలో వచ్చే శ్రమలు, బాధలు, ఇరుకులు, వీటిలన్నిటిలో నుండి దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చిన అభయాన్ని గురించి, భద్రతను గురించి తెలియజేసే వచనం. ఈ వచన భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలను ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, మొట్టమొదటిది హార్డ్షిప్స్ కౌంటెడ్. మన కష్టాలన్నీ, బాధలన్నీ లెక్కించబడుతున్నాయి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. 6 బాధలు అని మొదటి చరణంలో, 7 బాధలు అని రెండో చరణంలో రాయబడిన మాటలను బట్టి మన ప్రతి బాధ, ప్రతి కష్టము దేవుడు లెక్కించుచున్నాడు. మన కన్నీటినన్నిటినీ లెక్కించి ఆయన కవులలో వాటిని భద్రపరుస్తున్నాడు. మనకు వచ్చిన శ్రమలన్నిటినీ దేవుడు లెక్కించేవాడు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆయన మన తల వెంట్రుకలనే లెక్కించాడు అనంటే హార్డ్షిప్స్ అన్నిటినీ, కష్టాలన్నిటినీ, శ్రమలన్నిటినీ, బాధలన్నిటినీ కూడా ఆయన లెక్కిస్తున్నాడు అంటే అర్థం ఏంటి అంటే వాటిలన్నిటి పట్ల శ్రద్ధ కలిగిన వాడు అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. హెల్ప్ ఇన్ రిపీటెడ్ ట్రబుల్స్. పునరావృత సమస్యలలో సహాయము. దేవుడు మనకు సహాయాన్ని అందించేవాడు. మొదటి చరణంలో ఉన్నట్లుగా 6 అనే సంఖ్యను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వివిధ రకాలైన పరిస్థితులు మన జీవితాల్లో రావటానికి అవకాశం ఉన్నవి. ఇబ్బందులు వివిధ రూపాల్లో రావచ్చు. ఆర్థికంగా కావచ్చు, అది ఆధ్యాత్మికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. సమస్యలు, బాధలు 6 రకాలుగా వచ్చిన దేవుడు మనకు సహాయం చేసేవాడు. అందుకని మనం భయపడాల్సిన అవసరం లేదు శ్రమలు కలిగినప్పుడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మూడో విషయం, హోప్ ఇన్ సివియారిటీ. తీవ్రతలో ఆశను మనం గ్రహించాలి. చాలా తీవ్రతను మనం క్యాలిక్యులేషన్ చేయాలి. అందుకే రెండో భాగంలో 7 బాధలు కలిగినను ఈ తీవ్రత ఎంత అని మనం ఆలోచన చేస్తే అది 7 అంతలుగా పెరిగిపోయింది. 7 సార్లు బాధలు కలుగుతూ ఉన్నాయి. యోబు జీవితంలో కలిగిన శ్రమలన్నింటినీ, ఒకే రోజున ఆరోగ్యం అంతా క్షీణించిపోయినా, ఒకే రోజున పిల్లలందరూ మరణించిన, ఒకే రోజున ఆస్తి మొత్తం నాశనం అయిపోయినా, ఒకే రోజున అవమానాలన్నీ ఆయన ఎదుట ఉంటున్నప్పటికీ, సమస్యలు, బాధలు, తీవ్రతను అవి ఉంటున్నప్పటికీ దేవుడు వాటి నుంచి తప్పించగలడు అన్న సత్యాన్ని యోబు ఎరిగినట్లుగా మనం కూడా ఈ ఉదయకాల సమయంలో ఎరిగే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మనము అనేక పర్యాయాలు పడిపోవటానికి అవకాశం ఉన్న పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీతిమంతుడు 7 మార్లు పలికినను తిరిగి లేచును అన్న వాగ్దానాన్ని మనం గ్రహించాలి. చివరిగా 4వది హామ్ ఈజ్ రిస్ట్రైన్డ్. హాని నియంత్రించబడుతుంది అన్న మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ 2వ చరణంలో 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. అది మన దరి చేరనయ్యదు. ఏ కీడైనా సరే, 6 బాధలే కానీ 7 బాధలే కానీ అవి మనల్ని టచ్ చేయలేవు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నారు కానీ అగ్ని వారిని తాకలేదు. అలాగే బాధలు మన చుట్టూ ఉంటాయి కానీ దేవుడు అనుమతించిన దానికి వరకే అవి మన వెలుపల ఉంటాయి. దేవుడు అనుమతిస్తేనే అవి మనల్ని టచ్ చేస్తాయి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. యోబు ప్రాణాన్ని ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు. అందును బట్టి ఏ కీడు నీకు తగలదు అన్న సత్యాన్ని మనం నమ్మి గ్రహించాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మా బాధలన్నింటిలో, శ్రమలన్నింటిలో నిరీక్షణ, ఆశ మీరే అని నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.